ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆయన పాదపద్మాలకు నమస్కారం తెలుపుకుంటున్నాను. నేను 2004లో ధ్యానంలోకి వచ్చాను. అంటే ముందుగా మాది అమర్జింత, నా పేరు బాలరాజు. అయితే ఈ ధ్యాన పరిచయం నాకు చేసింది నా చిన్ననాటి స్నేహితుడు దోమ వెంకటేష్ గారు. 2004లో అప్పుడు ధ్యానం గురించి చెప్పడం జరిగింది. అలా మెల్లగా చేయడం స్టార్ట్ చేశాను. అయితే మెల్లగా చేయడము అట్లా కొంతకాలం కంటిన్యూ చేయడం జరుగుతుంది. అప్పట్లోనే నేను అంటే కంటిన్యూ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు తెలియకుండానే నాలో అరికాలంలో జర నొప్పులు రావడం, అప్పుడు చెప్పేవాళ్ళు లేక, ఎవరు అనుభూతులు తెలియక, మాస్టర్స్ లేక అప్పుడు కొంచెం గ్యాప్ అయింది. అట్లా 2-3 సార్లు నాలో చేయడం వదలడం జరిగిపోయింది. అయితే నాకు 2018 నాకు 18 సంవత్సరాల నుంచి చర్మ వ్యాధి నుంచి ఎన్నో బాధలతో పడుతుంటాయి. అంటే చర్మం మీద దుద్దులు రావడము, చర్మం అంతా వాయడము, ముఖం అంతా వాయడము, పెదుళ్ళకు వంగడము, అనేక హాస్పిటల్ తిరగడం, ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎక్కడ లాభం లేకుండా కంటిన్యూ మందులు వాడుతూనే ఉన్నాను. అదే నా లైఫ్లో అట్లా మొదలైంది. ఇంకోటి 2009లో నాకు మొఖాల నొప్పులు కూడా రావడం జరిగింది. మొఖాల నొప్పులు జరిగితే అది చేనేత కార్మికుని నేను ఆ మిషన్లు తొక్కడం వల్ల అనేక సమస్యలతో మొఖాలు అరిగినవి ఇట్లా అని డాక్టర్ చెప్పడం జరిగింది. ఎన్నో హాస్పిటల్ కూడా మార్చాను. ఎన్నో టాబ్లెట్లు కూడా కంటిన్యూ వాడుతున్నాను. ఆ కంటిన్యూ వాడుతున్నా ఆ టాబ్లెట్ వాడినంత వరకు. అయితే డాక్టర్స్ అప్పుడు నాకేం చెప్పారంటే, ఏదైతే మొగ్గం ఉందో ఆ కులవు తిన్ను పక్క పెట్టుకొని వేరే పని చేసుకోమన్నారు. నాకు అది తప్పిస్తే వేరే పని నాకు తెలియదు. నాకు వేరే చేసుకునేది చిన్న చిన్న పిల్లలు అనేక సమస్యలతో ఉన్నాను అని 2-3 నెలలతో అలా ఉన్నప్పుడు 2018లో ఒక కురుమూర్తి స్వామి దేవాలయం కాడ నరపిరవెట్టి మాస్టర్స్ వచ్చారు. అక్కడ వాళ్ళ టీం అంతా వచ్చి ఇక్కడ క్లాస్ ఉందంటే దోమ వెంకటేష్ గారు అక్కడ తొలకపోవడం జరిగింది. అక్కడ ఆటో తీసుకొని 10-15 మంది మేము పోయాము. అక్కడ చీకట్లో ఆ సారు చెప్పే మాటలు విన్నాము. అక్కడ వాళ్ళ పిల్లలు మేము చూడలేదు, మా మొక్కలు వాళ్ళు చూడలేదు, అంత చీకట్లోనే జరిగిపోయింది. వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు నాకు చాలా అనుభూతి అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఒక ఏమైందంటే వాళ్ళ చర్మం పిడుసు వచ్చేదని బాలకృష్ణ సారు చెప్పాడు. అతని పిడుసు వల్ల తగ్గించుకున్నాడు, ధ్యానంలో వచ్చాను. ఇట్లా కొంతమంది అనుభవాలు విన్నాక నాకు కూడా అనిపించింది, ఇలా ఎన్నోసార్లు వదులుతూ చేస్తున్నా కదా, ఈసారి పట్టుబడితే కంపల్సరీ పట్టుబట్టి చేయాలని అనుకున్నాను. వాళ్ళ అనుభవాలతోనే నా జీవితం ఆ రోజు మారిపోయింది. అక్కడనే సంకల్పం అనుకున్నాను, ఏదన్నా కానీ ఇంటికి వచ్చి అక్కడ చేసేయడం మొదలుపెట్టాను. మా వాళ్ళు, నా కుటుంబ సభ్యులు కూడా నాకు సహకరించారు. అప్పుడే ఒక 10 రోజుల ముందే పత్రి సార్ వస్తున్నాడని ఇక్కడ వెంకటేష్ సార్ చెప్పడం జరిగింది. ఇక్కడ వాళ్ళ పిరమిడ్ మిద్దెమైన పిరమిడ్ ఓపెనింగ్ కూడా వస్తున్నాడు, ఆత్మకుల్లా కూడా పిరమిడ్కి వస్తున్నాడు అంటే ఆహ్వానించారంట. అయితే అప్పుడు నేనేమనుకుంటే ఇట్లా 5-6 సార్లు నేను వదిలిపోతున్నా కదా, ఇట్లాంటి ఇడిచిపెట్టే ధ్యానం ఉండకూడదు, ఈసారి పట్టినట్టు ఉండాలని నేను అనుకున్నాను. ఇంట్లోనే సార్ని నేను అనుకున్నాను, సారే సెకండ్ నాకు ఇస్తే ఆయన నాకు మొదటి వెంకటేష్ సార్ ఇంటికాడికి వచ్చి సెకండ్ ఇస్తేనే నేను ఈ ధ్యానాలకు వస్తాను, శాఖల్లో తయారవుతాను, ఎంతోమందికి ధ్యానం చెప్పగలుగుతాను అని నేను అక్కడ సంకల్పం పెట్టుకున్నాను. ఆ 10 రోజులు పూర్తయిన సారు రావడం జరిగింది. సార్ ఇంటికాడికి ఆ కారు దిగలేదు, మీకు ఎందుకంటే ఆ టైం లేదు, మళ్ళీ ఆత్మకూరు పిరమిడ్కి పోవాలి ఇలా అని చెప్పారు. ఇంకా సారు పక్కలకి ఎవరు దగ్గరికి వెళ్ళి నేను అప్పుడే వెనకన్నా చాలా దూరం ఉన్నాను. సార్ పిలిచి ఏమయ్యా నీ మనసులో ఉన్న కోరికను ఇంకా తీర్చుకోవా అని సార్ సెకండ్ ఇవ్వడం నాకు జరిగింది. తన సెకండ్ ఇవ్వాలని నాకు అప్పుడు అనుభూతి అయింది. నా మనసులో అనుకునే సారు రియల్టీ చేశాడు కదా, కనుక్కున్నాడు కదా, అంటే ఏదైనా సాధించవచ్చు అని మా నరవ పిరమిడ్ మాస్టర్లు చెప్పింది నిజం, వాస్తవం కదా అని అనిపించింది. అప్పటికప్పుడు తను అన్న మాట ఒకటే, ఏమయ్యా నీ మనసులో ఉన్న కోరిక తీరింది కదా, ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు అది చేయిపోవా అన్నాడు. అప్పుడప్పుడు నా జీవితంలో చెప్పలేని ఆనందం, చెప్పలేని సంతోషం. అప్పుడే బాలకృష్ణ సార్ కూడా పరిచయం కావడం జరిగింది, నరవ పిరమిడ్ మాస్టర్. ఆ రోజు నంబర్ తీసుకున్న ఆ సార్తో పంచుకున్నాను నేను అనుభవాలు. అప్పటి నుంచి నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాను. 2 నెలలు నాకు ఒక వ్యాధి ఉన్న సంగతి నేను మర్చిపోయాను. తెలియకుండానే 2 నెలలు నేను మందులు వాడకుండా ఉంటే తెలియకుండా అసలు నాకు చర్మ వ్యాధి అనే సంగతే పోయింది. మొఖాలు నొప్పులే లేకుండా అయిపోయినాయి. ఏ డాక్టర్స్ అయితే నన్ను ఆ కులవృత్తి వదులుకోమన్నారు, ఆ కులవృత్తే నేను ఈరోజు బ్రహ్మాండంగా చేసుకుంటున్నాను, అద్భుతంగా చేసుకుంటున్నాను. ఈరోజు ఆ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఆ చర్మ వ్యాధి పోయింది, మొఖాల నొప్పులు పోయింది, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. అప్పట్లో నా కొడుకు ధ్యానంలో లేనప్పుడు కడుపు నొప్పి ఉండే, అపెండిక్స్ ఆ అబ్బాయి కూడా ధ్యానం రావడం జరిగింది. ఆ అబ్బాయి కూడా సంపూర్ణ ఆరోగ్యంగా తయారైంది. ఈ రోజు వారికి కడుపు నొప్పి అనేది లేదు. అలానే మా భార్య కూడా తలనొప్పి అని ఎప్పుడు తలస్నానం చేస్తే తలనొప్పి వస్తుండే. ఈ ధ్యానాలు చేసి నా భర్తకే ఇంత నయం అయిపోయింది కదా, నా కొడుకు కూడా నయం అయిపోయింది కదా, ఆమె కూడా పట్టుదల మీద చేయడం కంటిన్యూ. మేము మా ఇంట్లో కరెక్ట్
3 గంటల నుంచి చేస్తాం. 3 గంటల నుంచి 6 గంటల వారికి మినిమం 3 గంటల ధ్యానం కంపల్సరీ ఉంటుంది మాకు. అలా మా భార్య కూడా తలనొప్పి తగ్గడం జరిగిపోయింది. మా ఇంట్లో అందరికీ సంపూర్ణ ఆరోగ్యం తయారైనాక అప్పుడు మా చెల్లెలకు అప్పుడే చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లం అనేది విన్నాను. దమ్ము, ఆయాసం అనేక హాస్పిటల్తోనే తిరిగారు. కంటిన్యూ టాబ్లెట్ లేకుంటేనే వేసుకోలేని పరిస్థితి ఉంటే చాలా ఇబ్బంది పడుతుండే. ఎన్నో ఇబ్బందులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎన్నో హాస్పిటల్ తిరిగారు. ఇది ఇంత కంటిన్యూ అని ఒక ఆయిల్స్ వంట రూమ్లో కూడా ఒక ఆయిల్ కూడా వాసన కూడా పడతలేదని స్మెల్ పడగా కర్చీఫ్ కట్టుకొని చేస్తుండే. అలాంటి పరిస్థితుల్లో ఈ ధ్యానం గురించి నేను చెప్పడం నాకే తగ్గిందమ్మా ఇలాంటి అని కొంతమంది అనుభవాలు కూడా చెప్పడం వల్ల ఆమె పట్టుదల మీద చేయడం, గంటలు చేయడం జరిగింది. ఆమె 2-3 నెలలనే సంపూర్ణ ఆరోగ్యం తయారైంది. ఈరోజు ఏ టాబ్లెట్ లేకుండా ఆమె సంపూర్ణ ఆరోగ్యం ఉంది మా చెల్లెలు. ఎందుకంటే అంత హార్ట్ ప్రాబ్లం ఉండి దమ్ము, ఆయాసం ఉన్న ఆమెనే చేయడం, ఆ రోజు నుంచి మా బావ వాళ్ళు కూడా నమ్మడం, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. మా చెల్లెళ్ళు, మా కుటుంబ సభ్యులు అందరికీ బాగున్నామని మేము అన్నాక ఈ ఆనందం ఎవరికో పంచుకోవాలి, ఏదో చెప్పాలని బాలకృష్ణ సార్తో ఇలా అంటుంటే నరపిరెడ్డి మాస్టర్ బాలకృష్ణ సార్ దగ్గర. అప్పుడు మెల్లగా మా బంగ్లాంజనేయ రెడ్డి సారు పరిచయం అయ్యాడు. ఎందుకంటే అప్పట్లో ఒక రాత్రిపూర్లో విన్నాను కాబట్టి ఆ సారు క్లాసు కానీ నరవ పిరమిడ్కి పోవడం, నీలకంఠ పిరమిడ్లకు పోవడం, అట్లా అమాస పుణ్యాలకు పోతున్నాము. కొంతమందిని వేసుకొని కొంతమంది జమ చేసుకొని నేను వెళ్ళాను, మా చెల్లెలు వాళ్ళని మేము. అక్కడ వాళ్ళు చెప్పి అనుభవాలు తను ఏదో సాధిస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా 10 మందికి చెప్పండి అని బంగ్లా ఆంజనేయ రెడ్డి సార్ చెప్పడం మాకు జరిగింది. ఒక ఇంటింటి ధ్యానం కూడా చేస్తే బాగుంటుందని ఒక సలహా ఇవ్వడం జరిగింది. మేము ఇంటింటి ధ్యానం కార్యక్రమాలు పెట్టాము. అంటే ఎలా చేస్తే ఎంతమంది ఉన్నా పర్వాలేదు, సంఖ్యతో సంబంధం లేదు, చేయడం మొదలు పెట్టండి, మీ అంత పత్రి సారే చూసుకుంటాడు, ఆయన నడిపించుతాడు, ఇక్కడ మీది ఏముందో అది పాత్ర అదే అని చెప్పడం జరిగింది. మేమైతే ఇంకా ఆ సిచ్యువేషన్ సార్ దగ్గర మేము అనుకోవడం జరిగింది. 5 మంది ఉన్నా పర్వాలేదు అనుకున్నాం, మేము చేయడం మొదలు పెట్టాము. ఇంకా మా ఫ్యామిలీలు అందరూ మొలిగారు. మగవాళ్ళు అనుకుంటే కాదు, లేడీసే ముందుకు వస్తే ఇంకా బాగుంటుందని మా ఇంట్లో మా భార్య, నా సొంతం నా చిన్ననాటి స్నేహితుడు చిన్నిశేఖర్ వాళ్ళ భార్య కూడా వాళ్ళు నాకు చాలా సహకరించారు. అట్లా వాళ్ళు రావడం ముందుకు ఇచ్చారు. ఇంకా ఫ్యామిలీ రావడం, ఇక్కడ దోమ వెంకటేష్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా సహకారం, ఇంకా అనేక మంది, ఇంకా నా చుట్టుముట్టు ఉన్న ఫ్యామిలీ కూడా చాలామంది సహకరించారు. అందరు ఫ్యామిలీతో రావడం, ఇంటింటి ధ్యానంలో ఒక అద్భుతం సృష్టించారు. ప్రతి ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. అక్కడ కరెక్ట్ టైంకు అటెండ్ కావాలా. అక్కడ అనిపించింది ఇక్కడ మాస్టర్స్ నడిపిస్తున్నారు, మనది ఏముండదు పాత్ర కానీ అనేక మంది మాస్టర్స్ అనేక అద్భుతాలు, ఎన్నెన్నో అనుభవాలు, ప్రతి ఒక్కరు ఎన్నో అనుభవాలు చెప్పడం జరిగింది. అనేక మంది కారణాలు అంటే అనేక సమస్యలతో, మొఖాల నొప్పులతో లేవలేని పరిస్థితుల్లో ఉన్న ఒక పద్మమ్మ అనే అమ్మాయి కూడా ఎన్నో 2 ఏళ్ల నుంచి చాలా ఇబ్బంది పడుతున్న ఆ అమ్మాయి, ఆమె పెద్ద ఆమె కూడా సంపూర్ణ ఆరోగ్యంగా తయారైంది. ఇంటింటి ధ్యానం చేసి ఆమెకు ఒక 2-3 వారాలనే తగ్గిపోయి ఈరోజు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. ఇంకా కొందరు అనేక రకాలు వాళ్ళు కొంతమంది ఉన్నారు. చాలామంది అనుభవాలు ఎన్నో ధ్యానాల్లో పంచుకున్నారు. ఇంకా సొంతం ఇక్కడ మా పెద్దమ్మని తీసుకుంటే మా పెద్దమ్మకి అనేక 25-30 ఏళ్ళ నుంచి బాధ పెడుతున్న మొలల బాధల నుంచి ఎన్నో సమస్యలతోన చాలా ఏళ్ళు తిప్పలు పడేది. అది ఇంటింటి ధ్యానంలో రావడం, ఆమె చేయడము, ఆమె ఈరోజు సంపూర్ణ ఆరోగ్యంగా, ఆమె కూడా ఏ టాబ్లెట్ లేకుండా ఆరోగ్యంగా తయారవుతుంది. ఇక్కడ మాకు దీంట్లోనే నా ఏజ్ అనే కొంతమంది అంటే ఎన్నో బ్యాక్ పెయిన్ వచ్చింది, ఇట్లా మొగ్గాలు వేసే వాళ్ళే కొంతమంది, వాళ్ళకు కూడా తగినాయి. ఎందుకంటే వాళ్ళ పేర్లు కూడా ఎందుకంటే టైం లేదు, కొంచెం చెప్పాలనుకుని చెప్తున్నా. ఇట్లా అనేక రకాల వాళ్ళకు ఇంటింటి దానిలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఎంతోమంది లేడీస్కు, ఎంతోమంది పెద్దవాళ్ళకు అనేక రకాల అద్భుతాలు సృష్టించబడింది. అక్కడ నడిపింది మేము మాత్రం కాదు, ఎందుకంటే మాస్టర్స్ నడిపించారు. మేము ఒక్క అడుగు వేస్తే మిగతా 90 అడుగులు వేసే మాస్టర్స్ నడిపించి మాకు ముందుకు తీసుకొచ్చారు. అనేక రకరకాల అనుభవాలు. ఇంకా ఇక్కడ బంగ్లా ఆంజనేయ రెడ్డి మాకు ఎంతో స్ఫూర్తినిచ్చాడు. ఈ ఇంటింటి ధ్యానంలో 10 రోజులకు 15 రోజులకు అతని క్లాసులే పెట్టించాము. ఆయన అనుభవాలు ఆయన నుంచే ఈరోజు మా అమర్జింతలో అనేక మంది ధ్యానవంతులుగా తయారయ్యి ఎంతోమంది సంపూర్ణ ఆరోగ్యంగా తయారయ్యారు. ఇంకా ఈ ఇంటింటి ధ్యానం ఇలా పూర్తయ్యాక అతని అనుభవాలు వింటూ అతన్ని ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నాడు. కలపత్రాలు పంచుతూ ఊరూరు ఇంటింటికి ఇలా పంచడం. అలా వెనుక కూడా కొంతకాలం మేము ఇంకా తిరిగాము, కొన్ని గ్రామాలు కూడా తిరిగాము, వాళ్ళతో ఎన్నో అనుభూతులు పంచుకున్నాము. తెలియని వ్యక్తులతో కలపత్రాలు ఇవ్వడం, కలపత్రాలు పంచడం, ఆ అనుభూతి, ఒక తెలియని పెద్ద మనిషి
అవా కట్ట మీద కూసో ఈడ కూసో ఇలా చేస్తే ఎంతో బాగుంటాయి. మాకు చాలా అలాంటి సంతోషం, చాలా అనుభూతులు పంచాయి. ఇలాంటి కొంతకాలం ఇలా చేస్తున్నప్పుడు ఇక నర్వ పిరమిడ్ మాస్టర్ వాళ్ళ బిడ్డది మ్యారేజ్ నర్వల్లో జరుగుతుందని పత్రి సార్ రావడం జరిగింది. అక్కడ పత్రి సార్ కూడా వస్తున్నాడు. మేము అక్కడ పోయాను. నేను అక్కడ మళ్ళీ కూడా అనుకున్నాను, పత్రి సార్ని ఎట్లయినా కానీ ఈసారి మళ్ళీ నేను అతని దగ్గర పోయి సెకండ్ తీసుకుంటా అని అనుకున్నాను. కానీ సెకండ్ తీసుకోలే. ఆయన కారు నుంచి దిగిందాడే నా ముందు నా చేతి పట్టుకొని నడవడం మొదలుపెట్టాడు. అతని చేతి పట్టుకున్నాడు, ఇడిచి పెట్టడం లేదు. మళ్ళీ స్టేజ్ మీదకి పోయి ఆడ కింద కూర్చున్న దగ్గర ఓకే అనుకున్నాను. మళ్ళీ ఆ నుంచి మళ్ళీ నన్ను పట్టుకొని మళ్ళీ కారు వారికి పోదామని అలా అన్నారు. అలా పోతుంటే నర్వ పిరమిడ్ అప్పటికే కంపౌండ్ కట్టినాను నీలకంఠ పిరమిడ్కి. అప్పుడు ఆడ ఓపెనింగ్ చేయాలి సార్, ఆడ రిబ్బన్ కటింగ్ అంటే అట్లా నాని మళ్ళీ అలానే పట్టుకొని అలా పోవడం జరిగింది. పిరమిడ్లోకి పోవడం, ఆ ధ్యానంలో కూర్చోబెట్టడం, ధ్యానం ఒక 40 నిమిషాల వరకు ధ్యానం చేయించే అనుభవాలు కూడా చెప్పించాడు నా దగ్గర. ఆ సంతోషం, ఈ ఆనందం నేను ఎంతో పంచుకుంటాను. ఎందుకంటే మనము సార్కి ఏం చెప్పాలన్నా చెప్పకూడదు అని అవసరం. మనం ఇక్కడ ఏది మనం అనుకోని 10 మందికి మనం చెప్పాలి, ధ్యానం గురించి చేయాలి అని అనుకుంటే మాత్రం ఆ సార్ ఎక్కడున్నా కనెక్ట్ అవుతాడని నాకు అప్పుడు తెలిసిపోయింది. ఆ నుంచి మళ్ళీ అతను భోజనం చేసే కాంచి అతని మళ్ళీ కారు ఎక్కేంతవరకు నా పక్కనే పెట్టుకొని నన్ను చూసిన ఆ అనుభూతి నాకు అనేక సంతోషాలు సృష్టించబడుతుంది. ఇవల్ల మనది గొప్పతనం కాదు, ధ్యానంలో 10 మందికి ధ్యానం చెప్పడం, తెలియని వాళ్ళకి ధ్యానం గురించి చెప్పడం, మాంసాహారం మానండి, శాఖాల్లో వండి చేస్తే ఎంతో మీకు మేలు జరుగుతుంది. ఎందుకంటే మాకు జరిగింది, మా కుటుంబ సభ్యుల మేలు జరిగింది, మీకు కూడా జరుగుతుంది, అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు అని మనం ఈ ఒక్క మాట చెప్పడం వల్ల, ఆ ఒక్క వ్యక్తి మానడం వల్ల ఎన్నో కుటుంబాలను బాగు చేస్తాడు, ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. ఇలాంటి ఆనందాలు పంచుకోవాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. ఇలాంటి అవకాశం ఇస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి పాదపద్మాలకు నమస్కారం చెప్పుకుంటున్నాను.